మొగుడు పిల్లలు సరదాగా రీల్స్ రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉంటారు. మీరు ఇట్లాంటి రీల్స్ చాలా చూసే ఉంటారు. ఈ రీల్ ఒక అతని కంపు ముంచింది. ఈ రీల్ లో కనిపిస్తున్న దంపతులు ఉన్నారు కదా, అబ్బాయి పేరు గుర్తుపెట్టుకోండి. ఇతని పేరు జితేంద్ర. ఇతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, పవర్ హౌస్ ఫ్లాష్ బ్యాక్ 2017లో అనమాట. 2017లో ఇతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. అతని మొదటి భార్య ఇతని మీద కేసు కూడా పెట్టింది, కట్నం కోసం వేధిస్తున్నాడు ఇది అని చెప్పేసి. అక్కడ 2017లో పరారైపోయాడు. తర్వాత ఈ అబ్బాయి పేరెంట్స్ ఉన్నారు కదా, మా అబ్బాయి కనిపించట్లేదు, వీళ్ళే చంపేసి ఉంటారు, వీళ్ళు కేసు కూడా పెట్టారు మా అబ్బాయి మీద అని చెప్పేసి మొదటి భార్య మీద మళ్ళీ కేసు అయితే పెట్టారు. అక్కడి నుంచి అబ్బాయి కనపడలేదు 2017 నుంచి. తర్వాత 2025లో ఒక రీల్ లో కనిపించాడు ఇంకొక అమ్మాయి తోటి. ఇంకో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు మనోడు. ఆ రీల్ ని ఎవరో మొదటి భార్యకి షేర్ చేశారు. ఏం వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది, మా వాడు వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పేసి. పోలీసులు వెళ్ళి అతన్ని పట్టుకొని వచ్చారు, అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే కేసులు ఉన్నాయి, పాత పెండింగ్ కేసులు అతని మీద, అవన్నీ మళ్ళీ ఓపెన్ చేశారు. ఇదంతా జరిగింది దేని వల్ల? ఒక్క రీల్ వల్ల వీళ్ళ జీవితమే నాశనం అయిపోయింది. మీరేమంటారు దీని గురించి? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు రీల్ చేసేటప్పుడు.